ఈ రోజున దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే అది ఒక్కనాటి ఆశీర్వాదం కాదు, అది ఈరోజు నీ సమస్య తీరడం కాదు, అది మరొకసారి నీకు ఆ సమస్య రాకుండా నిన్ను తీర్చగలిగిన వాడిగా ఉన్నాడు. నీ చేతిలో ఏముందో అది దేవునికి. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుతున్నాను, వినండి. అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండనని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవటకు వచ్చున్నాడని ఎలీషాకు మొర్ర పెట్టగా, ఎలీషా దగ్గరకు వెళ్ళింది. అయ్యా, నా భర్త చనిపోయాడు, అప్పులోడు వచ్చి నా బిడ్డలందరినీ తీసుకుపోవాలని వచ్చాడు అని ఆయనకు మొరపెట్టుకొనగా, ఎలీషా ఏమన్నాడు చూడండి, 2వ వచనం. ఎలీషా, నా వలన నీకేమీ కావలను? నా వలన ఏం చేయమంటావు అమ్మ నన్ను? నా వల్ల నీకేం కావాలి? నా వల్ల నీకేం కావాలి? రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం. నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. ఏంటంటే అప్పుల్లో ఉన్నాను, అప్పులోడు వచ్చాడు, నా భర్త చచ్చిపోయాడు, అప్పులోడు వచ్చి కుర్రోళ్ళు తీసుకెళ్ళిపోతున్నాడు అంటున్నాడు అని అంటే, నీ ఇంట్లో ఏముందో చెప్పు అంటాడు. ఏంటండి ఆయన? మనలాంటి వాళ్ళమైతేనే చెప్పాను కదా, అప్పు ఉంది మా ఇంట్లో అంటారు. ఏముంది మీ ఇంట్లో? ఏముంది? అప్పు ఉంది. కానీ ఏముంది చెప్పు, అసలు నీ దగ్గర ఏముంది చెప్పు. అప్పుడు ఆమె చెప్పింది, ఏం చెప్పింది? నీ దాసులైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప ఇత్తడి చెంబులు, స్టీల్ గ్లాసులు ఏమీ లేవు. బంగారం వెండి ఎప్పుడో అమ్మేశాడు ఆయన, అన్నీ పోయినాయి. ఇంట్లో ఏముంది? మట్టి కొండ ఉంది, అందులో కొంచెం నూనె ఉంది. నీ దగ్గర ఏముంది? దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అండి, నాకు ఏదన్నా ఇమ్మని అడిగితే, ఒక అద్భుతం చేయమని అడిగితే ఆయన అడిగేది ఏంటంటే, నీ దగ్గర ఏముంది? నా దగ్గర కొంచెం కుండలో నూనె ఉంది, ఈ నూనెతో అప్పులు ఎలా తీరతాయి, ఈ కొంచెంతో ఎలా కష్టాలు తీరతాయి అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఆశీర్వదిస్తే ఏంటంటే అది, ఆ మాట ఒకసారి అందరు నోటితో చెప్పండి. ఆశీర్వాదం అనే మాటకి చాలామందికి అర్థం తెలియదండి, ఊత పదంలా వాడుతుంటారు. ఆశీర్వాదం చెప్పండి. ఆనాడు యాకోబు పెనుగులాడాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పోనీయను. ఆయనకి ఆశీర్వాదాలు లేవా? 2 భార్యలు, 10 మంది పిల్లలు, ఏంటండి బోల్డ్ గొర్రెలు, మేకలు, బోల్డ్ ఉంది. కానీ అంటున్నాడు అదంతా ఆశీర్వాదం కాదు, నాకు అసలైన ఆశీర్వాదం కావాలి, దేవుడిచ్చే ఆశీర్వాదం కావాలి. ఆశీర్వాదం అంటే అన్నీ ఉండటం కాదండి, ఏది ఎప్పుడు కావాలో అది అప్పుడు ఉండటం. చెప్పండి, ఆశీర్వాదం అంటే అన్నీ ఉండటం కాదు, ఏది ఎప్పుడు కావాలో అప్పుడు అది ఉండటం. ఇంట్లో బియ్యం బస్తాడుండి ఈ పూట తినడానికి అన్నం లేదనుకో, అది ఆశీర్వాదమా? ఇంట్లో బియ్యం బస్తా లేకపోయినా ఈ పూటకు అన్నం దొరికిందనుకో, అది ఆశీర్వాదం. చూసారండి, ఈ రోజున మనకు ఆశీర్వాదం అనే దానికి అర్థం తెలియటం లేదు. నీ ఇంట్లో ఏముంది? కొంచెం నూనె కొండ, మట్టి కొండలో నూనె ఉందయ్యా, దాన్ని నేను ఆశీర్వదిస్తాను. ఆ కొంచెం నూనెని నేను అభివృద్ధిపరుస్తాను, నీ కొంచెమును నేను ఆశీర్వదిస్తాను. నువ్వు వెళ్ళు, ఫరో దగ్గరికి వెళ్ళి, నా జనం 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్న ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించావు పో అంటే, మోషే అంటున్నాడు, ఈ ఎట్టలమంటావయ్యా, నాకేమైనా సైన్యం ఉందా, నాకేమైనా కత్తులు ఉన్నాయా, నాకేమైనా జనం ఉందా, నేను ఏం తీసుకొని వెళ్ళమంటావు అంటే, నీ చేతిలో ఏముంది అని అడిగాడు దేవుడు. ఏముంది? గొర్రెలు కాసుకునే కర్ర ఉంది అన్నాడు. ఏముందండి? గొర్రెలు కాసుకునే, చెప్పండి ఏముంది? గొర్రెలు కాసుకునే కర్ర ఉంది. ఆ కర్ర చాలు, నేను నిన్ను వాడుకుంటా. ఆ కర్రను దేవుడు ఎలా వాడాడో, ఆ కర్ర ద్వారా ఎన్ని అద్భుతాలు చేశాడో మీరు నిర్గమాకాండం చదివితే మీకు అర్థమవుతుంది. ఆ కర్రను సముద్రం వైపు చాపగానే ఎర్ర సముద్రం ఏమైంది? 2 పాయలైంది. ఆ కర్రతో బండను కొట్టగానే ఏమైంది? 20 లక్షల మంది తాగడానికి సరిపడిన నీళ్లు వచ్చాయి. ఆ కర్ర ద్వారా ఐగుప్తులో ఎన్ని అద్భుతాలు జరిగించాడో చాలు. నీ దగ్గర ఏముంది? నేను గొల్లియాతును చంపుతానంటే నీ దగ్గర ఏముందయ్యా అంటే, నా దగ్గర ఒడిసెలుంది, 5 నున్నర రాళ్ళు ఉన్నాయి. ఒరే ఆడుమూళ్ళ జానడు ఎత్తున్నోడ్రా, వాడు ఇనప కవచం దొరుకున్నాడు రా, నువ్వు యుద్ధ భూమికి వెళ్ళాలంటే కవచాలు దొరుక్కోమని సౌలు అన్నీ తగిలిచ్చాడు ఆయనకి. అవన్నీ వాడు నాటి చేసుకొని అన్నాడు, ఇవి నాకు వాడకలేవు, ఇవి నాకు అక్కర్లేదు, నాకు దేవుడిచ్చింది ఉంది అంతే. అందులో రాయి పెట్టి గిరగిర తిప్పాడు, 6 మూరల జానడు ఎత్తున్న ఆ గొల్లియాతు ఒక దెబ్బకి పడగొట్టాడు.
నీ చేతిలో ఏముందో దాన్ని దేవుడు వాడుకోవడానికి ఆశ కలిగి ఉన్నాడు. నీ చేతిలో ఏముంది? దోర్కా అనే విశ్వాసం ఉంది ఆది సంఘములో. ఆమె చాలా పేదరాలు, కానీ సంఘంలో మంచి పేరు తెచ్చుకుంది. అందరికీ అన్నం పెట్టగలిగిన స్తోమత లేదు, అందరికీ డబ్బులు పంచగలిగిన స్తోమత లేదు, కానీ అందరికీ అంగీలు కుట్టించేదట. ఆమె చేతిలో ఏముందో తెలుసా? చెప్పండి. సూది. ఏంటండి అది? సూది. ఆ సూది ద్వారా ఆమె చేసిన కార్యాలు ఎంత మంచి పేరు తెచ్చుకుందంటే, ఆమె చచ్చిపోతే ఆ విశ్వాసులందరూ ఏడ్చి 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 పేతుడిని రప్పించి ఆమె బతికించుకునేదాకా ఊరుకోలేదు. నీ దగ్గర ఏముంది? ఏముంది? ఏమీ లేదని చెప్పకండి. దేవుడిచ్చిన ఎన్నో ఉన్నాయి. నీ దగ్గర ఏముంది చెప్పండి? ఏముంది? నీ దగ్గర ఉన్నదేదో అది నీవు దేవుని చేతుల్లో పెడితే దానిని ఆశీర్వదించి దేవుడు అద్భుతాలు. నా దగ్గర కొండలో కొంచెం నూనె ఉందయ్యా. ఎలీషా చెప్పాడు, వెళ్ళి నీ ఇరుగు పొరుగు వారి దగ్గర ఉన్న పాత్రలన్నీ ఎరువు తీసుకొని నీ కొండలో ఉన్న నూనె ఆ పాత్రలో పొయ్యి అన్నాడు. ఇదేంటి ఎర్రితనంగా ఉంది అని చెప్పేది అని అనుకోలేదు. ఆమె విశ్వసించింది, నమ్మింది. తన ఇద్దరు కుమారులు తాను గదిలోకి వెళ్ళి ఎరువు తెచ్చుకున్న పాత్రలో తన కుండలో ఉన్న నూనెను పోస్తుంటే ఏమైందండి? పోస్తుంటే ఏమైంది? నిండుతా ఉన్నాయి. ఊరిలో పాత్రలన్నీ అయిపోయినాయి అంట. అప్పటిదాకా నూనె వచ్చింది మొత్తం. ఇంటి నిండా నూనె గిన్నెలే, నూనె పాత్రలే. దేవుడు ఆశీర్వదిస్తే అది అన్నిటికీ ఆశీర్వాదం. దావీదన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి, నా గిన్నె నిండి పొర్లుతుంది. ఏంటండి? ఈ రోజున గిన్నె నింపితే 5 నిమిషాలు అయిపోయింది అంటారు. మళ్ళీ గ్లాసు నిండా పాలు పోసి ఇస్తే తాగేసి ఇంకా పోయి అంటారు. ఏంటండి? అయిపోయినాయి అంటారు. కానీ యేసయ్య ఆశీర్వదిస్తే అది తీసే కొలది వస్తూనే ఉంది. ఇవాళ కూడా దేవుడు అలాంటి కార్యాలు చేయగలడు. ఈ సభలకి ఈ బిల్స్ కడతానుకండి, ఈ కానుకలు మేము లెక్క పెట్టేటప్పుడు నేనే కూర్చుంటున్నాను. ఈ మధ్య ఎప్పుడు కూర్చుంటాను నేను, మధ్యలో కొన్నిసార్లు నేను మానేశాను. కానీ నాకు వేరే డబ్బులు నేను ఎవరి దగ్గర అడగటం తలుచుకోవాలా. మీరు ఏమిచ్చారో ఆ కానుక సంచులు దగ్గర పెట్టుకొని ఆ కానుక సంచుల్లో ఉన్న కానుకను తీస్తూ, ప్రభా బిల్స్ అన్నీ కట్టాలి అని ప్రార్థన చేస్తే కరెక్ట్గా ఎంత బిల్లు కట్టాలో అంతే కానుక ఉండటం నేను ఎన్నోసార్లు నా జీవితంలో చూశాను. తక్కువ ఇచ్చారే, వాళ్ళు సరిగ్గా ఇవ్వలేదే, వాళ్ళు ఇవ్వలేదే, వీళ్ళు వేయలేదే, ఈ ఊర్లో కానుకలు రాలేదే అని అంటాం అజ్ఞానం. నాకు విశ్వాసం చాలలేదే, నేను ప్రార్థనతో లెక్క పెట్టలేదే, ఈ కానుక మీద దేవుని ఆశీర్వాదం లేదే అని పరిశీలించుకోవటం ముఖ్యం. నీకు జీతం వచ్చినప్పుడు నీ జీతాన్ని దేవుని ముందు పెట్టి, ప్రభా ఈ జీతం ఇచ్చావు, నీకు వందనాలు. దశమ భాగం దేవునికి ఇవ్వని వాడికి మిగిలిన భాగంలో ఎటువంటి ఆశీర్వాదం ఉండదండి. కొంతమంది చెబుతుంటారు, అదేనండి కానుక ఇద్దామనుకుంటే మిగలలేదండి అన్నాడు ఒక ఆయన. మిగలలేదేంటి? అన్ని బిల్లులు కట్టేశాక మిగులుతుందా? ముందు దేవునికి ఇయ్యి, తర్వాత నీకు మిగులుతుంది. ఏలియాను దేవుడు ఒక విధవరాలి దగ్గరికి పంపించాడు, ఆమె నిన్ను పోషిస్తుందని. ఆమె దగ్గరికి వెళ్ళమ్మా కొంచెం నీళ్ళు ఇవ్వని అడిగితే ఆమె నీళ్ళు దాటాకి వెళ్తే కొంచెం రొట్టె ముక్క తెచ్చిపెట్టమంటే ఆమె ఏమందో తెలుసా? అయ్యా రొట్టెలు లేవయ్యా నా దగ్గర, తొట్టిలో కొంచెం పిండి ఉంది, బుడ్డిలో కొంచెం నూనె ఉంది, చివర అప్పం చేసి పిల్లోడికి ఇచ్చి గట్టగా కాళ్ళు ముడుచుకొని చచ్చిపోదామని పుల్లలు ఏరుకోవడానికి వచ్చానయ్యా అందామె. అప్పుడు ఆ ఏలియా ఏమన్నాడు? మొదట ఒక చిన్న అప్పం చేసి నాకు ఇచ్చి తర్వాత నీ కుమారుడు నువ్వు కలిసి తినండి అన్నాడు. మనలాంటి వాళ్ళు అయితేనా నీ బొజ్జ అంత ఉంది, నీకెక్కడ తెమ్మంటావు అని గొడవ పెట్టుకుందాం. కానీ ఆమె ఏం చేసింది? చిన్న అప్పం చేసి దైవ సేవకుడికి ఇచ్చింది, మళ్ళీ అప్పం చేసింది, పిల్లోడికి ఇచ్చింది, మళ్ళీ వస్తుంది. కరువు కాలం అంతా తొట్టిలో పిండి తక్కువ అవ్వలేదు, బుడ్డిలోనూనే అయిపోలేదు. ఏంటంటే కేజీలు డ్రమ్ములు నూనె లేదు వాళ్ళ దగ్గర, పిండి లేదు వాళ్ళ దగ్గర. కానీ చెయ్యి పెట్టే కొలది ఏమవుతుంది? అందులో నుంచి వస్తూ ఉంది. నాకు తెలియక అడుగుతానండి, ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు మనం పూజించే దేవుడు ఒకడేనా? యేసు ప్రభు నిన్న నేడు నిరంతరము మారని వాడిగా ఉన్నాడు. నీ జీవితంలో అద్భుతాలు లేవంటే నీకు విశ్వాసం లేదు, నీకు సమర్పణ లేదు. నువ్వు సమర్పించుకుంటే అద్భుతాలు జరుగుతాయి. నీకున్నదాన్ని దేవునికి అప్పగించు. 3 రోజులు వాక్యం చెప్పిన తర్వాత ఆ ప్రజలు ఇంటికి పంపించేస్తుంటే వాళ్ళు సొమసిల్లిపోతారేమని ప్రభు అన్నాడు. ఏమన్నాడంటే శిష్యులు పిలిచి వీళ్ళందరికీ భోజనం పెట్టి పంపించడం అన్నాడు.
ఆడు వెంటనే లెక్కలేసుకుని వెంటనే అన్నాడు, అయ్యా ఎక్కడి నుంచి తెమ్మంటావు, 250 దీనారాలు ఉంటే కానీ కనీసం ఒక్కొక్క రొట్టె ముక్క కూడా వీళ్ళకి ఇవ్వలేము, అయినా కూడా అంత డబ్బు ఉన్నా పక్కన ఎక్కడ కొనడానికి హోటల్స్ లేవు, ఎక్కడ సత్రాలు లేవు, ఎక్కడి నుంచి తెమ్మంటావు వీళ్ళందరికీ అని వారు ఏకరవ పడుతున్నారు. కానీ ప్రభు అన్నాడు, మీ దగ్గర ఎన్నున్నాయి, మీ దగ్గర ఏమున్నాయి? అప్పుడు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఎవరి దగ్గర ఏమీ లేవంట. ఇదిగో ఈ బాలుడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, కానీ అది ఇంత జనసుమానికి ఏమాత్రము అన్నాడు. అవి నా చేతుల్లోకి తీసారమ్మా అన్నాడు. వాటిని ప్రభు చేతుల్లో పెట్టినప్పుడు ఆయన వాటిని ఆశీర్వదించి తుంచి ఇచ్చినప్పుడు ఎంతమంది తిన్నారండి? 5,000 మంది పురుషులంటే 10,000 మంది స్త్రీలు, ఒక 5,000 మంది పిల్లలు వేసుకున్న ఇంచుమించు 20,000 మంది ఎక్కడ తిన్నారు? సంతృప్తిగా తిని ఎక్కువ అయిపోయి కింద పడేశారు. అవి ఎత్తితే మళ్ళీ 12 గంపలు వచ్చాయి. ఏమంటే ఎన్నిసార్లు మనం ఇలాంటి ఆశ్చర్య కార్యాల గురించి వింటున్నాం, చదువుతున్నాం బైబిల్లో, మన జీవితాల్లో ఎందుకు అనుభవిస్తాం లేదు? మనం ఎందుకు సమృద్ధిని చూడడం లేదు? నీ చేతిలో ఉన్నదాన్ని ప్రభు చేతుల్లో పెడితేనే అద్భుతం జరుగుతుంది. నీ ఉంచుకున్నదంతా సాతాను దొంగిలిస్తాడు, నీవు దేవునికి ఇచ్చిందంతా అనేక రెట్లు తిరిగి నీకు ఇవ్వబడుతుంది. ఈ రోజున అనేక మంది దేవునికి ఇచ్చే విషయంలో వెనకాడుతున్నారు కనుకనే వారి జీవితంలో అప్పులున్నాయి, దరిద్రత ఉంది, లోటు ఉంది, ఎన్నున్నా ఏదో లేదనే బాధ ఉంది. యేసయ్యకు మీ జీవితాన్ని ఇచ్చి చూడండి, ఆయన మాటలు నమ్మండి, ఆయన చెప్పింది చెప్పినట్టు చేయండి, అద్భుతాలు మీ జీవితాల్లో చూస్తారు. ఈ స్త్రీ గిన్నెలన్నీ నిండిపోయిన తర్వాత ఏం చేసిందో తెలుసండి? ఎలీషా దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. మనం చాలాసార్లు మనకు ఆశ్చర్యం జరిగిన తర్వాత మళ్ళీ వెళ్ళమండి. ప్రార్థన చేశాక, దేవుడు మేలు చేశాక ఆ విషయాన్ని ఫోన్ చేసి చెప్పరు మాకు చాలామంది. ఒక పరలోకం నుంచి 2 దూతలు గంపలు తీసుకొని భూలోకానికి వచ్చాయంట. ఇలాంటి మీటింగ్ జరుగుతుంటాయి. ఒక గంపలో ప్రార్థనా భారాలన్నీ వెయ్యండి అని ఒక దూత అడిగిందంట. ఇంకో గంపలో దేవుడు చేసిన మేళ్ళు, మీకు ఇచ్చిన జవాబులు వెయ్యండి అని ఇంకో గంప పెట్టుకొని తిరుగుతుందంట. దేవుడి భారాల కోసం గంప పట్టుకున్న దూత గంప అంతా నిండిపోయింది. ఎన్ని భారాలు మనిషికి, ఎన్ని సమస్యలు, కాగితాలు రాసేశారు. కానీ దేవుడు చేసిన మేళ్ళు రాయబట్టే ఒక 5-6 కాగితాలే ఉన్నాయంట అందులో. అంటే దేవుడు మేలు చేయలేదా? చేసిన మేలులు గుర్తులేవా? ఏంటండి? చేసిన మేలులు గుర్తులేవు చాలామందికి. ఈ రోజున దేవుని మేలులు మర్చిపోతే వాటిని నువ్వు పోగొట్టుకుంటావండి. నీ బ్రతుకులో సమృద్ధి లేదంటే, నీ బ్రతుకులో అప్పులు ఉన్నాయంటే, ఇబ్బందులు ఉన్నాయంటే, కొరతలు ఉన్నాయంటే అది దేవుడు శక్తిహీనుడైనందున కాదు, దేవుడు నీ అవసరత తీర్చలేనందున కాదు, నువ్వు అడగనందున. నా నామంలో మీరేమీ అడగలేదు కాబట్టి మీకేమీ దొరకలేదన్నాడు ప్రభు. ఒకసారి ఆలోచించేయండి. ఆమె గిన్నెలు నిండి నీ చెంప అమ్ముకోవచ్చు కదా, మళ్ళీ దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఏం చేయమంటావు అని అడిగింది. వాటిని అమ్మి నీ అప్పు తీర్చుకో, మిగిలిన దాంతో నీవు సంతోషంతో నీ జీవితాన్ని గడుపు అని ఆ దైవజనుడు చెప్పాడు. ఈ రోజున దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే అది ఒక్కనాటి ఆశీర్వాదం కాదు, అది ఈరోజు నీ సమస్య తీరడం కాదు, అది మరొకసారి నీకు ఆ సమస్య రాకుండా నిన్ను తీర్చగలిగిన వాడిగా ఉన్నాడు. నీ చేతిలో ఏముందో అది దేవునికి. నాకేముందయ్యా, నేను బాగా చదవగలను, బాగా రాయగలను, బాగా కంప్యూటర్లో టైప్ చేయగలను, బాగా వంట చేయగలను. ఏమిటి కొంతమందికి కొన్ని పనుల్లో శ్రేష్ఠులుగా ఉన్నారు. అటువంటి సమయాలలో నీ తలాంతిని, నీకిచ్చిన వరాన్ని నీవు దేవుని కొరకు వాడితే నీ అవసరతలు తీరుతాయి, నీ చుట్టూన్న వారి అవసరతలు తీరుతాయి. ఇక్కడున్న సహోదరులకు ఒక హెచ్చరిక. మీరు ఎప్పుడైనా సామెతల గ్రంథం 31వ అధ్యాయం చదివారా లేదా? చేయి చూపించడం త్వరగా. మళ్ళీ పోయి చదవండి. మీ ఇంట్లో కొరత లేకుండా ఉండాలంటే చదవండి. ఎలాగూ నడుం కట్టుకొని పనిచేయాలో, ఎలాగూ జ్ఞానం చొప్పున వ్యాపారం చేయాలో, ఎలాగూ భర్తకు గౌరవం తీసుకురావాలో, ఎలాగూ బిడ్డలు లేచి తనను పొగిడినట్లుగా చేయాలో ఒక స్త్రీ మీద ఆధారపడి ఉంది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఈ మూర్ఖుడు అప్పులు చేసి చచ్చిపోయాడు, కానీ ఆ విధవరాలు జ్ఞానం చొప్పున దైవ సేవకుని దగ్గరికి వెళ్ళింది, దేవుని సలహాను తీసుకుంది, దేవుని మాటను ప్రకారంగా తన బిడ్డలను తనకు లోబడేటట్టుగా పెంచుకుంది. ముగ్గురు కలిసి పనిచేసినప్పుడు వారి అప్పంతా తీరిపోయింది, వారికి సమృద్ధి కలిగింది. ఈ రోజున నీ జీవితంలో, నీ కుటుంబంలో అటువంటి ఆశీర్వాదం ఉందా? మీ బిడ్డలు మీ మాట వింటున్నారా? మీ బిడ్డలు మీతో కలిసి పనిచేస్తున్నారా? మీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉందా? ఒకసారి ఆలోచించేయండి. ఈ రాత్రి సమయంలో యేసయ్య గొప్ప దేవుడని చెప్పడం కాదు, ఆయన ఆశీర్వదిస్తాడు అని పాడటం కాదు, మన బ్రతుకులలో ఆయన ఆశీర్వాదాన్ని అనుభవించాలి. కొరతలు ఉన్నాయంటే,
లోట్లు ఉన్నాయంటే, అర్థాంతరమైన మరణాలు ఉన్నాయంటే దానికి కారణం దేవుని ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకున్నాం సరిగదా, దేవుని శాపానికి మనం గురయ్యామని అర్థం. కాబట్టి ఈ రాత్రి సమయంలో ప్రతి శాపాన్ని సిలువలో కల్వరిలో యేసయ్య కొట్టివేశాడు కనుక, ఒకవేళ పితరుల దోషం మన మీద ఉన్నా, మన పాతాదాము స్వభావం వల్ల మనం పాడైపోయిన స్థితిలో ఉన్నా, మనం ఎరిగెరిగి చెడిపోయిన యేసయ్య బిడ్డలుగా ఉన్నా, మన స్థితిని మనం గ్రహించుకొని మనం పోగొట్టుకున్న వాటి కొరకు పశ్చాత్తాపడితే దేవుడు మనల్ని మరలా సమృద్ధిగా దీవించడానికి, మన బలహీనతను బలంగా చేసి వాడుకోవడానికి, మనల్ని మన చుట్టూన వారికి ఆశీర్వాదకరంగా చేయడానికి ఆశ కలిగి ఉన్నాడు. ఈ రాత్రి సమయంలో మరొకసారి నేను అడుగుతున్నానండి, అప్పులున్న వాళ్ళు చేయి చూపించండి. నాకు కాదండి, దేవుడు చూస్తున్నాడండి. థ్యాంక్స్, దింపండి. మా ఇంటిలో అనవసరమైన వ్యాధులు ఉన్నాయి అన్న వాళ్ళు చేయి చూపించండి. మీకోసం ప్రార్థన చేయడానికి అడుగుతున్నాను, మిమ్మల్ని సీరియస్గా అడుగుతున్నాను. మీకోసం ప్రార్థన చేయడానికి ప్రభు మిమ్మల్ని చూసి కనికరించినట్లుగా మా ఇంట్లో వ్యాధులు ఉన్నాయన్న వాళ్ళు చేయి చూపించండి. దేవుని స్తోత్రం, దింపండి. మా ఇంట్లో ఆశీర్వాదం లేదండి అన్నవాళ్ళు చేయి చూపించండి. ఉందంటున్నారా? ఓకే, ఆశీర్వాదం ఉంటే సంపాదించిన సంపాదన అంతా చిల్లి సంచిలో వేసినట్టు ఉండదు, సరిపోగా మిగులుతుంది. 30వ తారీఖున కూడా మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే అది ఆశీర్వాదం. నెలాఖరు అంటారు చూడండి కొంతమంది, అది ఆశీర్వాదం కాదు. పంట చేతికి వచ్చినప్పుడు కాదు, పంటలు పండనప్పుడు కూడా మీకు కొరత లేకుండా ఉందంటే అది ఆశీర్వాదం. చూసారండి, దేవుని ఆశీర్వాదం అనేది అనుభవించే చూడాలి. అది ఒకనాటి ఆశీర్వాదం కాదు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదం. నాతో పాటు అందరి మాటలు చెప్పండి. దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదం. సరిగ్గా చెప్పలేదు. దేవుడు నన్ను ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదం. ఈ కూడికల్లో ఉన్న మీరందరూ ఆశీర్వదించబడాలని, కూడికలు అయిపోయి మనం ఇళ్ళకి వెళ్ళిపోయినా మీ ఇళ్లలో ఉన్న శాపం కొట్టివేయబడాలని, వ్యాధుల నుంచి మీరు ఉపశమనం పొందాలని, ప్రతి కీడు నుంచి మీరు తప్పించబడాలని, ప్రతి ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు విడిపించబడాలని, ప్రతి దోషము మీ జీవితంలో ఉన్న దోషాల నుంచి మీరు విడిపించబడాలని, మీ జీవితంలో ఉన్న లేమి తీరాలని, మీరు సమృద్ధికరమైన జీవితాలు జీవించి మీరు ఆశీర్వదించబడి మీ చుట్టూ వారికి ఆశీర్వాదకరంగా ఉండాలని ఈ రాత్రి ప్రార్థిస్తూ నేను ముగిస్తున్నాను. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ఒక ఆశీర్వాదంతో ఇక్కడి నుంచి వెళదాం. నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టనని యాకోబు పెనుగులాడినట్లుగా ఈ రాత్రి పెనుగులాడదాం. ఒకవేళ నీకు భార్య బిడ్డలు ఉన్నారేమో, ఒకవేళ నీకు ఉద్యోగం ఉందేమో, ఒకవేళ నీకు సంపాదన ఉందేమో, ఒకవేళ నీకే కొరత లేదేమో, కానీ నీ అంతరంగంలో తృప్తి లేదు, నీకు సమాధానం లేదు, నీ బ్రతుకులో నెమ్మది లేదు, ఏదో ఒకటి కోల్పోయిన వ్యక్తిగా నీవు ఉన్నావు. అదే దేవుని ఆశీర్వాదం. ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నవామో ఈ రాత్రి పెరిగి పొందటానికి దేవుని కృప కొరకు వేడుకుందాం. నా దగ్గర ఏమి లేదు నాయన, విధవరాలుగా ఉన్నానయ్యా, ఈ చిన్న ఉద్యోగమే ఉంది, ఈ చిన్న గుడిసెలోనే ఉన్నాను, ఈ కొద్ది రాబడే నాకుంది, ఈ గవర్నమెంట్ వారు ఇచ్చే పెన్షన్తోనే నేను బతుకుతున్నాను, నాకు సహాయం చేయమని అడిగితే నీవు సమృద్ధి కలిగిన దానిగా ఉన్నట్లుగా దేవుడు తన అద్భుతాలు చేస్తాడు. నాకు ఇంకా ఒక ఉద్యోగం లేదు, నా ఉద్యోగం పోయింది, నా బిడ్డలను పోషించుకోలేకపోతున్నాను, నేను అప్పుల్లో ఉన్నానని నీ బాధ దేవునితో చెప్పుకుంటే నీ ఇంటిని ఆశీర్వదించడానికి, నీ చిన్న రాబడిని, నీ చేతి పనిని ఆశీర్వదించడానికి దేవుడు శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. పోగొట్టుకున్న ఉద్యోగము పిలిచి నీకు ఇచ్చినట్లుగా అధికారుల హృదయములలో క్రియ చేయువాడిగా ఉన్నాడు. ఈ రాత్రి దేవునికి మొరపెట్టుకుందాం. ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము, ఇదే నీవు మొరపెట్టుకునే సమయం, ఇదే దేవుడిని ఆశీర్వదించే సమయం. పరలోకపు దూతలు భూలోకానికి దిగి వస్తున్నాయి. పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడు. నీకు జీవ కిరీటం ఇవ్వాలని, నీ తల మీద ఆశీర్వాదాలు కుమ్మరించాలని ప్రభువు మన మధ్య సంచరిస్తున్నాడు. నన్ను 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 కూడా ఆశీర్వదించవా, నన్ను కూడా ఆశీర్వదించవా అని నోరు తెరిచి ప్రభువుకు మొరపెట్టండి. ప్రతివారు ప్రార్థన చేద్దాం. నా జీవితంలో ఎన్నో శాపాలున్నాయి, మా కుటుంబంలో ఎన్నో రోగాలున్నాయి, మా బ్రతుకుల్లో ఎన్నో బాధలున్నాయి, ఎన్నో రీతులుగా మేము కృంగిపోతున్నామయ్యా. ఏదో పైకి భక్తి గల వారి వలె ఉన్నాం కానీ మా జీవితాల్లో యథార్థత లేదే. ఒక్కసారి నన్ను చూడయ్యా. ఎంత సంపాదించినా
చిల్లు సంచులో వేసినట్లే ఉంది మా సంపాదన. ఎంత ప్రయాసపడ్డా ఒక్క చేప కూడా పట్టలేదన్నట్టు మా బ్రతుకులో ఏమీ సాధించలేకపోతున్నామయ్యా. 30 సంవత్సరాలు వచ్చేసింది, నా బ్రతుకులో నేనేమీ సాధించలేకపోతున్నాను. నా కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నాను. నన్ను కన్నవారికి సంతోషం కలుగు చేయలేకపోతున్నాను. నా బ్రతుకులో ఉన్న ఈ కీడు చూడు నాయనా. కష్టపడి నన్ను చదివించారు కానీ నాకు ఉద్యోగం లేదే. నన్ను నేను పోషించుకోలేకపోతున్నానే. నా జీవితంలో ఉన్న శాపాన్ని కొట్టివేయ్యా. నాకు నీ ఆశీర్వాదం కావాలయ్యా. నీ సమృద్ధి నాకు కావాలయ్యా. నోరు తెరిచి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. వివాహ జీవితంలో సమస్యలు, ఇబ్బందులు, ఎప్పుడు చూసినా పోరాటమే. తినడానికి ఉంది కానీ అనుభవిస్తానికి కుటుంబంలో సమాధానం లేదే. భార్యాభర్తలుగా మా జీవితాల్లో నెమ్మది లేదయ్యా. మమ్మల్ని కనికరించు నాయనా. మా వివాహ బంధాన్ని నీ ప్రేమతో బంధించు నాయనా. నీ ఆశీర్వాదం మా దాంపత్య జీవితంలో దయచేయి. యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడి కుటుంబము ఇలాగ ఉండునన్న రీతిగా పిల్ల పాపలతో ఆశీర్వదించబడిన కుటుంబాలు మాకు దయచేయి నాయనా. మా గర్భఫలాన్ని పోగొట్టుకున్నామనే వేదన, గర్భములో శిశువు చచ్చిపోయిందని దుఃఖంలో నాకు ఆదరణ లేదు. దయచేయి నాయనా. పోగొట్టుకున్న దానికి 2 ఫలము దయచేయి ప్రభా. మా యవ్వన బిడ్డలు అకస్మాత్తుగా మరణించారు. అది తట్టుకోలేక మేము వేదన చెందుతున్నాం. మా మానసిక గాయాలు మాన్పు నాయనా. నోరు తెరిచి ప్రార్థన చేయండి. నాకు ఆశీర్వాదం కావాలి. నా ఇంటిలో ఆశీర్వాదం కావాలి. నా బ్రతుకులో ఆశీర్వాదం కావాలి. నా సంపాదనలో ఆశీర్వాదం కావాలి. నా వృత్తిలో ఆశీర్వాదం కావాలి. నా గర్భఫలములో ఆశీర్వాదం కావాలి. నా భూఫలములో ఆశీర్వాదం కావాలి. ఎన్ని చెరువులు చేపలేసినా చేపలు చచ్చిపోతున్నాయే. ఎన్ని రొయ్యలు చేపలేసినా రొయ్యలు చచ్చిపోతున్నాయే. ఏది చేసినా సఫలమవుతలేదే. ఈ శాపాన్ని తీసివేయ్యా. నాకు ఆశీర్వాదం దయచేయి. నా చేతి పనిని దీవించు నాయన. అది సూదితో చేసే పనైనా, అది కర్రతో చేసే పనైనా, అది కలంతో చేసే పనైనా, అది కంప్యూటర్ మీద చేసే పనైనా, నాకు నీ ఆశీర్వాదం ఉంటేనే నేను నెగ్గగలనయ్యా. నేను సఫలీకృతుడిని అవ్వగలనయ్యా. నా చేతి పనులు ఆశీర్వదించు అని నోరు తెరిచి అడగండి. ఇప్పుడే నీవు అడిగినది నీకు దొరుకుతుందని నమ్ము, విశ్వసించు. నోరు తెరిచి నీ అవసరం ఏదో దేవుడిని అడుగు. నా నామములో మీరు ఏది అడిగినా అది ఇస్తానన్న యేసయ్య మన మధ్య ఈ రాత్రి సంచరిస్తున్నాడు. అడగండి, ఆశీర్వదించబడండి. శాపాలు వద్దు మనకిక, కీడొద్దు మనకిక, లోటొద్దు మనకిక, అప్పొద్దు మనకిక, అక్కరొద్దు మనకిక, అవసరతలు వద్దు మనకిక. దేవుడి తీర్చే సకలాశీర్వాదాలు మనకి, బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు మనకి ఇవ్వాలని ఆశిస్తున్నాడు. నన్ను నమ్మిన వాడు నేను తలగా ఉంచుతానన్నాడు. నన్ను నమ్మిన వాడిని నేను ఆశీర్వదిస్తాను, హెచ్చిస్తానంటున్నాడు. దేవుని మీద విశ్వాసం ఉంచు. యేసు వైపు చూడు. కష్టాలు తలంచుకుంటూ కుమిలిపోవద్దు. దేవుని వాక్యాన్ని, దేవుని మాటను లోబడు. దేవుని చిత్తానికి లోబడు. దేవునికి నేను అప్పగించుకో. నీ కష్టాల నుంచి విడిపించబడతావు. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఆ కలువరి సిలువలోని రక్త ప్రవాహము ఈ ఆవరణలో నిలబడిన మమ్మల్ని మా అందరి మీదను ప్రోక్షించి, మమ్మల్ని శుద్ధీకరించి, నీ రక్తములు మమ్మల్ని కడిగి నీతిమంతులుగా తీర్చిన ఆయన. పాత శాపమేది మమ్మల్ని వెంటాడకుండా, పాత పాపమేది మాలో కనబడకుండా, పాత మార్గముల్లో మేము నడవకుండా ప్రభు సాక్షులుగా బ్రతికి మా చుట్టూన్న వారిని పరలోక రాజ్యం కొరకు సంపాదించగలిగిన ఆత్మల జాలరులుగా మమ్మల్ని చేయి నాయన. నీ రాకడ ఆలస్యమైతే, నీ చిత్తమైతే భూమి మీద మరల కలుసుకోవడానికి, లేని నీతో పాటు సదాకాలము రాజ్యమేలుటకు మాకందరికీ నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Thank you.